శ్రీ గురుభ్యో నమ. మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి మాసాంతం వరకు ఉన్న గ్రహస్థితి ఆధారంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు సంబంధించినటువంటి పక్ష ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ రకంగా గ్రహగతులు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పరిశీలించుకుంటే రవి బుధులు ఇద్దరూ కూడా మరి కుంభరాశిలోనే శనితో కలిపి సంచారం చూస్తున్నాం. మీనరాశి యందు మరి శుక్ర రాహువుల యొక్క సంచారం చూస్తున్నాం. అదే సందర్భంలో వృషభ రాశిలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం చూస్తున్నాం. ఇక మిథున రాశి యందు కుజుని యొక్క సంచారం, కన్యారాశి యందు కేతు యొక్క సంచారం. ఈ యొక్క సంచార రీత్యా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కూడా పక్ష ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒకవేళ ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ఏం చేస్తే ఇబ్బందిలోంచి బయటకు వస్తారు పరిహారం కూడా తెలుసుకుందాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక జన్మకేతువు మరి 6వ రవి బుధ శనుల యొక్క సంచారం, సప్తమ శుక్ర రాహుల యొక్క సంచారం, నవమ గురువు, దశమంలో కుజుని యొక్క సంచారం చూస్తున్నాం. ఈ రకంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా ఈ యొక్క పక్ష ఫలితాలను పరిశీలిస్తే కనుక ముందుగా విద్యార్థుల గురించి పరిశీలిస్తే కనుక విద్యార్థులు చదువులు చాలా ప్రతిభా పాఠవాలతో కూడి ఉంటారు. నిరంతరం కూడా ఉత్సాహంగా కూడా ఉంటారు. అదే సందర్భంలో వీరి యొక్క ఉత్తీర్ణత శాతాన్ని కూడా పెంచుకోగలుగుతారు. ప్రధానంగా కన్యారాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు. మరి విద్యార్థులకు సంబంధించి విదేశీయాన ప్రయత్నం చేయండి, దానికి అనుగుణంగా ముందడుగు పడుతుంది. వ్యాపారస్తులు వచ్చేటప్పటికీ వ్యాపారం మరి చేయడంలో వృద్ధి ఉంటుంది. అంటే వ్యాపారపరంగా చేసేటువంటి టర్నోవర్ను పెంచుకుంటారు, కానీ ఆదాయంలో లాభశాతం కొంత తగ్గుముఖం పడుతుంది. అంటే వ్యాపారాన్ని విస్తరిస్తారు, అదే సందర్భంలో వ్యాపారం చేయటం కూడా పెరుగుతుంది, కానీ కొంత లాభం తగ్గుముఖం పడుతుంది. ఇక నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళైనా కళారంగంలో ఉండేటువంటి వారికైనా కూడా చక్కటి అవకాశాలు ప్రోత్సాహం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయచ్చు. ఇదే సందర్భంలో మరి కన్యారాశిలో ఉండేటువంటి ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. ధైర్యంగానే ముందడుగు వేయచ్చు. ఇక వృత్తి రంగాలు, వ్యవసాయ రంగం ఆధారపడి జీవించే వాళ్ళైనా ఇతరత్ర చేతి వృత్తి పనుల మీద ఆధారపడేటువంటి వారు ఎవరికైనా కూడా ప్రధానంగా చెప్పేది ఏంటంటే మీకు సంబంధించినటువంటి కన్యారాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా నిరంతరం నిత్యం కూడా ప్రధానంగా చెప్పాలంటే లక్ష్మీనారాయణులకు ప్రీతిగా చేసేటువంటి ఏదైనా కూడా విశేషంగా మీకు శుభ ఫలితాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా మీకు నిరంతరం కూడా లక్ష్మీనారాయణుల సేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంటే లక్ష్మీనారాయణుల సేవ అంటే లక్ష్మీనారాయణ అష్టోత్తరం కానీ, లేదా లక్ష్మీనారాయణ దర్శనం కానీ, లేదా ఇంకా చెప్పాలంటే విశేషించి దగ్గరలో ఉన్న మహాలక్ష్మి దేవాలయానికి కానీ అష్టోత్తరం కానీ, మహాలక్ష్మి అష్టోత్తరం కానీ ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీకు నిరంతరం కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ప్రధానంగా చెప్పేటువంటి మరి ఈ యొక్క పరిహారం అని చెప్పాలి. అంటే ఏ రకంగా పరిహారం అంటే మరింత వృద్ధిలోకి రావడానికి ఈ యొక్క లక్ష్మీనారాయణుల సేవ చాలా మీకు ఉపయోగపడుతుందనే చెప్పాలి. అన్ని రకాలు కూడా కన్యారాశికి సంబంధించి చాలా బాగుందనే చెప్తాం. ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. అవి కూడా చెప్పాలంటే 10 నుంచి 20%. మరి కన్యారాశికి ఎంత బాగుందని చెప్తున్నారు, మరి మాకు మాత్రం ఏ రకంగా కలిసి రావట్లేదని మీకు అనిపిస్తే కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలిస్తాను. అందులో జరుగుతున్న దశాంతర్దశల్లో ప్రస్తుతం ఎలాంటి దోషం ఉన్నా దాన్ని సరి చేసుకోగలిగితే మాత్రం మీకు బాగుంటుందని చెప్పాలి. ఇందుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను సంప్రదించండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.